హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా గణపతి నిమజ్జనం చేస్తున్నాము. కార్లో అయితే మా కొడుకు కొంచెం ఆకులతో కొత్తగా డెకరేషన్ చేస్తుండు. ఇంకా ట్యాంక్ బోర్డ్కి అయితే వచ్చేసినాము. కానీ ప్రతిసారి కన్నా ఈసారి రష్ చాలా తక్కువ ఉంది. ఇంకా మేము 5 రోజులకి అష్టమి వస్తుందని 4 రోజులకే తీసినాము. కానీ నిజంగా చెప్తున్నా, ఇంట్లో 4 రోజులు పూజలు చేసి ఈరోజు వినాయకుని నిమజ్జనం చేయాలంటే ఎంత బాధ అనిపిస్తుందంటే, ఇంట్లోకని ఒక 10 మంది వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా అక్కడ ఆఖరి పూజలు అయితే చేయాలి. వినాయకుడికి నిమజ్జనం చేయకముందని అగరబత్తీలు, కొబ్బరికాయ అన్నీ తీసుకెళ్ళినాము. మా పెద్దోడు చేస్తుండనమాట. ఇంకా టెంకాయ పైన హారతి కర్పూరం పెట్టి కూడా దిష్టి తీసి టెంకాయ వలగొడతాము. అది చేసినాక మళ్ళీ ఏంటంటే, మా అన్న ఏమన్నాడంటే, వినాయకుడికి మనం ఎట్లయితే తీసుకొస్తామో అట్లనే పంపించాలి, మనం కట్టిన కంకణాలు అవన్నీ ఉంచొద్దు. కానీ ఎంత బాధ అనిపిస్తుందంటే, నిజంగా చెప్తున్నా, నేను చెప్తుంటే సుత్తి అనిపిస్తుందేమో మీకు, కానీ వినాయకుడు ఇంట్లో నుంచి నిమజ్జనానికి పంపించాలంటే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా మా పెద్దోడైతే తీసుకుండు, పోయిరా వినాయక అని.